సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఇప్పుడు ఏటీఎం గురించి అందరికీ తెలుసు. ఈ ఏటీఎంలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి నుండి రైళ్లలో కూడా వస్తాయి. ఎందుకు వస్తాయి, ఏమవుతుంది, రైళ్లలో ఎందుకు ప్రవేశపెట్టాలి, ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మొత్తం దేశం అంతా ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు, యూపీఐ లావాదేవీలు అయిపోయిన తర్వాత ఏటీఎంకి పోయే వాళ్ళే లేరు. ఒకప్పుడు ఎక్కడికి పోయినా ఏటీఎం ద్వారానే జరిగేది. బ్యాంకులు ఉంటే అక్కడ బ్యాంకులలో ఏటీఎంలు ఉంటాయి. మెయిన్ సెంటర్లు అంటే బస్ స్టాండ్లు అనుకోండి, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, చౌరస్తాలు, అక్కడ ఏటీఎంలు ఉండేది. ఏటీఎంలు ఉండి మనం ఏం చేసేది, మన బ్యాంక్ ఏటీఎం మీద ఉంది, ఛార్జెస్ పడకుండా ఉండటం కోసం అని మన బ్యాంకు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇట్లా ఏవైతే బ్యాంకు ఏటీఎంలు ఉంటాయో చూసుకోవటం, మనం అమౌంట్ తీసుకోవడం జరిగేది. తర్వాత ఎప్పుడైతే ఈ యూపీఐ లావాదేవీలు జరిగినాయో అప్పుడు అంటే పేమెంట్ తోటి నగదు రహిత లావాదేవీలు అంటే మనం ఏదైతే కొనుక్కున్నా పేమెంట్ క్యూఆర్ కోడ్ లేకపోతే కార్డు, కార్డు కంటే కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ తోటే స్కాన్ చేయటం, మన అమౌంట్ ఆన్లైన్లోనే పేమెంట్ చేయటం, డెబిట్ అయిపోవటం, మెసేజ్ రావటం, వాళ్ళకు కూడా కన్ఫర్మేషన్ రావటం, ఓకే అయిపోవటం, వితిన్ సెకండ్స్లో మనం క్యాష్ లెక్క పెట్టి తీసుకొని క్యారీ చేయటం అవన్నీ లేవు. ఎప్పుడైతే ఇవన్నీ అలవాటు పడిపోయినామో, మనం అడ్వాన్స్గా అయిపోయిందో, అయితే వీటితోటి బ్యాంకుల దగ్గర మనం ఏటీఎంల దగ్గర కానీ పోవటం, రావటం, తీసుకోవటం అవన్నీ లేవు. ఒకప్పుడు వీధికి ఒక ఏటీఎంలు ఉండేవన్నీ కూడా ఇప్పుడు క్షణాల్లో మనకు పనులు అయిపోయేటప్పటికి దాంతో ఆగిపోయినాయి. అయితే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం పైసలతోటి అవసరం పడతాయి. ఆ పైసలు అవసరమైనప్పుడు మాత్రం ఈ ఏటీఎంలలో ఉండట్లేవు, బ్యాంకుకు పోవాలి, ఏటీఎం పోవాలి, దాని బదులు అంటే మన పని డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు జర్నీ చేసే వాళ్ళకి ఎక్కువ పైసలు అవసరం పడతాయి. మామూలుగా ఇంట్లో ఉండే వాళ్ళకి ఏదైనా పని పడ్డదనుకోండి, గూగుల్ పే, ఫోన్పేలు ఉంటాయి, సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి పే చేస్తారు. కానీ ఎప్పుడైతే జర్నీ చేస్తారో అప్పుడు, ఉదాహరణకి మీకు జర్నీ అంటే ఏంటిది, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటారు పెద్దోళ్ళు. ఈ చార్ధామ యాత్రలని అక్కడ ఇక్కడ తిరుగుతున్నప్పుడు అక్కడ కొండల్లో గుట్టల్లో సిగ్నల్స్ సరిగా లేక అక్కడ వాళ్ళు మాకు యూపీఐ లావాదేవీలు వద్దు, క్యాషే కావాలి అంటారు, క్యాషే ఇవ్వాలి అంటారు. క్యాషే ఇవ్వాల్సి ఉంటుంది, క్యాష్ క్యారీ చేయాలి. క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది అప్పుడు అంటే మనం కనుక అడ్వాన్స్గా ఐడియా ఉంటే ఏదైనా యాత్రలు కానీ జర్నీ చేసే టైంలో మనకు అవసరం పడతాయని అనుకుంటే వాళ్ళు క్యారీ చేస్తారు కదా, దానికి టైం స్పెండ్ చేసి బ్యాంకుకు పోవటం, చిన్న డినామినేషను, 10లని, 20, 50, 100, 200, 500 ఇట్లా చిన్న డినామినేషన్ మనకి ఎక్కడ ఏమవసరం, ఈ 10 కోసం 20 కోసం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ డినామినేషన్లు అన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ఒక్కోసారి ఉంటే అంటారు, లేవు అంటారు. ఇక ఉన్నా కానీ కొన్ని కాగితాలు మంచిగా ఉంటాయి, బాగలేవు ఈ నోట్లు. ఇప్పుడు ఇవన్నీ అయ్యేటప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రైల్లోనే ఉంటుంది. ఏది మనం జర్నీ ఏదో చేస్తున్నాం అది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఏదైతే ఈ సౌకర్యం ఏది ఉందో అది ఇండియన్ రైల్వే సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే ఏ రైల్లో ప్రారంభించారో చూద్దాం. ఫస్ట్, ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఇండియా ఐడియా స్కీము అంటే దాన్ని ఏమంటారంటే ఇన్ఫ్రీ సెంటర్, INFRIS అంటే ఇండియన్ రైల్వేస్ ఇన్నోవేటివ్ అండ్ నాన్ ఫేర్ రెవెన్యూ ఐడియా స్కీమ్ అనమాట. దానిలో ఒక భాగంగా ఈ సదుపాయాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. అయితే రైలు కదులుతుంది, మనం రైల్లోనే ఉంటాం. మనం ఏంటి కావాలనుకున్నప్పుడు ఆ ఏటీఎంకి పోయి అందులో ఒక బోగిలో ఉంటుంది, మనం అక్కడ ఏటీఎంలోకి వెళ్ళి మనం డ్రా చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ ప్రజెంట్ పంచవటి ఎక్స్ప్రెస్ ఎయిర్ కండిషన్ కోచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజెంట్ ఫస్ట్ ఇది భారతదేశంలోనే తొలి ఏటీఎం రైలు అనమాట, పంచవటి ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్లో. అయితే ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. అంటే ఏంది, మరి ఏటీఎం కదలకుండా ఉండాలి, మరి ట్రైన్ ఊగుతూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది, ఆగుతూ ఉంటుంది, మరి దానికి పవర్ కానీ ఏదైతే డ్యామేజ్ కానీ అది ఎలా లేకుండా ఇవన్నీ ట్రయల్ రన్ కూడా ఓకే అవ్వటం జరిగింది. ఈ ఏటీఎం రైలు మనం కదులుతున్నప్పుడు నగదు మనం అంటే ఎప్పుడంటే అప్పుడు మామూలుగా తీసుకునే అవకాశం ఉంది దీంట్లో. అయితే ఇదంతా ఫస్ట్ ఇప్పుడు ఏంటి, ఇండియన్ రైల్వేస్
భుసావాల్ డివిజన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో, అంటే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంకు భుసావాల్ డివిజన్ వాళ్ళు విజయవంతమైనట్లు వాళ్ళు చెప్పడం జరిగింది అధికారులకి. అయితే ఈ సరికొత్త రైల్వే ఏదైతే ఏటీఎం ఉందో జర్నీ అంతటా, అంటే ఎప్పుడు అంటే ఆ ట్రైన్లో జర్నీ చేసేవాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే దాన్ని బట్టి వాళ్ళు డ్రా చేసుకోవచ్చు. ఇది బాగానే పనిచేస్తుంది, ట్రైన్ జర్నీ అంతవరకు కూడా ఈ ఏటీఎం పనిచేసింది అని చెప్పడం జరిగింది వాళ్ళు. అయితే దీంతో పాటు ఇగత్పురి, కసారా కొన్ని సొరంగాలు ఉంటాయి మధ్యలో, ఇక్కడ టన్నెల్స్ ఉంటాయి కదా, ఈ టన్నెల్ సొరంగాలు ఉన్నప్పుడు అక్కడ కొంచెం నెట్వర్క్ ఉండదు. ఏది ఏటీఎం పని చేయాలంటే నెట్వర్క్ ఉండాలి కదా, ఆ నెట్వర్క్ ఉండదు కాబట్టి కొంచెం అక్కడ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు. కానీ మామూలుగా అయితే ఏమీ లేదు, మిషన్ మాత్రం బాగా పనిచేస్తుంది, అది మేము ఆల్రెడీ పర్యవేక్షిస్తున్నాం, చేయటం జరిగింది అని చెప్పడం జరిగింది. భుసావాల్ డివిజన్ ఏదైతే రైల్వే మేనేజర్ పాండే అనమాట ఓకే అనటం జరిగింది. దీన్నంతా కూడా వాళ్ళు ఏదైతే INFRIS వాళ్ళ యొక్క సమావేశంలో ప్రతిపాదించడం కూడా జరిగింది. తర్వాత ఇది ఎలా కార్యరూపంలోకి తీసుకురావాలి అనేది వాళ్ళ యొక్క బృందం పనిచేయటం మొదలుపెట్టిర్రు, వాళ్ళు ప్రారంభించటం. ఇక ఈ ఏటీఎం ఏదైతే ఉందో ఇప్పుడు పంచవటి ఎక్స్ప్రెస్సే కాకుండా పంచవటి ఎక్స్ప్రెస్లోని 22 కోచ్లు ఉంటాయి, అంటే ఆ ఎక్స్ప్రెస్లో 22 కోచ్లు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ముంబై హింగోలి జనశతాబ్ది ఎక్స్ప్రెస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉంచిర్రట. ఇదొకటే కాకుండా పంచవటి ఎక్స్ప్రెస్ కాకుండా కూడా ఇంకా ముంబై హింగోలి అని జనశతాబ్ది వాటిల్లో కూడా. అంటే ఇప్పుడు ఇక దీని తర్వాత ఏమవుతుంది, ఒక పంచవటి ఎక్స్ప్రెస్తో పాటు మిగిలిన వాటికి పెట్టేసి ఇక ఈ ఏటీఎం యొక్క మళ్ళీ భద్రత, మరి అందులో పైసలు ఉంటాయి కదా మామూలుగానే మనం చూస్తూ ఉంటాం కాబట్టి దాని భద్రత ఉండాలి, డ్యామేజ్ చేయకుండా ఉండాలి అనేది దానికి ఒక ప్రత్యేక షట్టర్ సిస్టము, దాని మీద 24 గంటలు CCTV, మరి అది ఒకవేళ ఎవరన్నా దాన్ని ఏం చేయకుండా మిస్యూజ్ చేయకుండా CCTV పర్యవేక్షణ తదితరాలు అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఇది కనుక అంటే బాగా రెస్పాన్స్ వచ్చి ఒక ట్రైన్లోనే మంచిగా ఉందనుకో, ఆటోమేటిక్గా మిగిలిన ఈ ప్రయాణికులు ఎవరైతే జర్నీ చేసే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకోవటం, ఈ సర్వీసెస్ బాగుంది ఏటీఎం అనేది ఎప్పుడైతే కనుక అందరూ ఆదరిస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా దేశంలో ఏవైతే బ్రాండ్ అంటే ఎక్కువ దూరం జర్నీ చేసే ట్రైన్స్ ఉంటాయి, AC ట్రైన్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఇంకా అవకాశం ఉంటుంది అని రైల్వే అధికారులు వెల్లడించడం జరిగింది. దీనివల్ల ఏంటిది అంటే మనం ఇప్పుడు ఎన్ని అనుకున్నా కానీ క్యాషే. ఎందుకోసం అంటే ఈ గూగుల్ పేలు, ఫోన్పేలు అవన్నీ పేమెంట్లు ఓకే, కార్డు పేమెంట్ ఓకే, కానీ క్యాష్ ఫీల్ వేరే. క్యాష్ యొక్క దాని యొక్క అంటే క్యాష్ కనుక జోబులో కనుక ఉంటే ఆచితూచి ఖర్చు పెడతారు. క్యాష్ కనుక లేకపోతే గూగుల్ పే, ఫోన్పే, బ్యాంక్ బ్యాలెన్స్, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్కాన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. అదే క్యాష్ జోబులో ఉంటే అవసరమైతేనే ఖర్చు పెడతారు, అవసరమైతేనే తీస్తారు, అవసరమా అనవసరమా 1-2 సార్లు ఆలోచిస్తారు. పైసలు ఇస్తున్నావు కదా, అదే స్కాన్ అనగానే తీసుకో స్కాన్ అని అంటారు. అందుకని ఏటీఎం ఎప్పుడైనా అవసరమే, క్యాష్ ఎప్పుడైనా అవసరమే. క్యాష్ యొక్క వాల్యూ క్యాష్దే, ఎందుకంటే క్యాష్ జోబులో ఉంటే ఆచితూచి ఖర్చు పెడతావు. అదే క్యాష్ జోబులో లేకపోతే స్కాన్ కాబట్టి ఎంతైనా ఖర్చు పెడతావు. ఏటీఎంలు ఇవన్నీ రేపు రాబోయే రోజుల్లో నా ఉద్దేశ ప్రకారం బాగా సక్సెస్ అవుతాయి. ఇంకా మిగతా రైళ్లలో కూడా బాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా అధికారులు ఎవరైతే ఉన్నారో మిగతా ఈ సేవల్ని మిగతా రైళ్లలో కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారు. ఓకే, ఇదంతా మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.